హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ నెంబర్ 8. నా పేరు రామ్తేజ. మీరు చూస్తున్నారు A2Z రామ్తేజ నల్లమల్లి యూట్యూబ్ ఛానల్. ఎప్పుడూ సాహసాలు చేసే బేరర్స్ ఒకసారి పారాషూట్ వేసుకొని కిందకి దిగుతున్నప్పుడు అనుకోకుండా పారాషూట్ చిరిగిపోవడంతో అతను 16,000 అడుగుల ఎత్తు నుంచి కిందకి పడిపోయాడు. ఇక డాక్టర్స్ అతను ఎప్పటికీ నడవలేడని తేల్చి చెప్పేశారు. కానీ అతని పట్టుదలతో కోలుకొని సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాడు. అందుకే అంటారు, కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని. జపాన్లోని కామిషిరాటాకి అనే రైల్వే స్టేషన్ ప్రయాణికుల రాకపోకలు లేక వెలవెలలాడుతుంది. దీనికి మెయింటెనెన్స్ ఖర్చులు వృధా అని రైల్వే అధికారులు ఆ స్టేషన్ను క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ వాళ్ళు నోటీస్ చేసిన దాన్ని బట్టి ఆ స్టేషన్లో ప్రతిరోజు ఒక్క స్టూడెంట్ మాత్రమే ప్రయాణిస్తుందని తెలుసుకున్నారు. అందువలన ఆ అధికారులు ఆమె హై స్కూల్ చదువు పూర్తయ్యే వరకు ఆ స్టేషన్ మూసివేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్గా ఆమె చదువు పూర్తయిన తర్వాత మార్చి 25, 2016న ఆ స్టేషన్ను క్లోజ్ చేశారు. అదండి అక్కడి ప్రభుత్వానికి ప్రజలపైన ఉన్న బాధ్యత. ఇండోనేషియాలోని జకర్తాలో బలి హెరిటేజ్ రిఫ్లెక్సాలజీ అండ్ స్పా అనే మసాజ్ సెంటర్ ఉంది. ఇక్కడ కొండ చిలువలతో మసాజ్ చేయిస్తారు. అలా పైతాలను మన పైన పాతడం వలన మన బాడీ మసాజ్ అవ్వడమే కాకుండా మనం వాటిని చూసి భయపడడం వలన మన శరీరంలో అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ మసాజ్కు 30 యూరోలు తీసుకునేవారు. కారణం ఏమిటో తెలియదు, కానీ ఈ మసాజ్ సెంటర్ ఇప్పుడు మూసివేయబడింది. ఫ్రాన్స్లో పుట్టిన నెపోలియన్కు, ఆస్ట్రియాలో పుట్టిన హిట్లర్కు జీవన విధానంలో చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. నెపోలియన్ పుట్టిన 119 సంవత్సరాల తర్వాత హిట్లర్ పుట్టాడు. నెపోలియన్ పవర్లోకి వచ్చిన 129 సంవత్సరాల తర్వాత హిట్లర్ పదవిలోకి వచ్చాడు. అలాగే నెపోలియన్ రష్యా మీద యుద్ధం ప్రకటించిన 129 సంవత్సరాల తర్వాత హిట్లర్ కూడా రష్యాపై యుద్ధం చేశాడు. చివరకు నెపోలియన్ బ్రిటిష్ వాళ్ళతో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన అదే 129 సంవత్సరాల తర్వాత హిట్లర్ కూడా యుద్ధంలో ఓడిపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. బ్లూ జావా బనానా అనే ఈ అరటిపండు తింటుంటే అచ్చం వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తింటున్నట్టుగా ఉంటుంది. ఇవి సౌత్ ఈస్ట్ ఏషియా, నార్థన్ ఆస్ట్రేలియా, హవాయ్, సెంట్రల్ అమెరికా మొదలగు ప్రాంతాల్లో ఎక్కువగా పండుతాయి. మనకు ఐస్ క్రీమ్ తినాలని అనిపించినప్పుడు ఎంచక్కా ఈ పండును తిని ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఈ మొక్కలను పెంచుకోవాలనిపిస్తే అమెజాన్లో ఆర్డర్ చేసి వీటి విత్తనాలను తెప్పించుకోవచ్చు. రెండు 2011వ సంవత్సరంలో కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ ఇంటెలిజెంట్ ఆండ్రాయిడ్ రోబోట్ను తయారు చేశారు. ఈ రోబో ఎంత అడ్వాన్స్డ్ అంటే మనతో మాట్లాడుతూ మనకు సమాధానాలు ఇవ్వగలదు. అచ్చం మన రోబో సినిమాలో రజనీకాంత్ లాగా. ఒక సందర్భంలో ఆ రోబోతో సంభాషణ జరుపుతున్నప్పుడు ఒక ప్రశ్న వేశారు. ఆ రోబో ఇచ్చిన సమాధానంతో మన వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటారా? రోబోలు ఈ ప్రపంచాన్ని ఏళ్తాయని నువ్వు అనుకుంటున్నావా అని ఆ రోబోని అడిగారట. అప్పుడు ఆ రోబో, డోంట్ వరీ, మిమ్మల్ని మేము అస్సలు బాధ పెట్టం, జస్ట్ జూలో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పిందట. దాంతో దిమ్మ తిరిగిన మన ఇంజనీర్లు రోబోను ఏ పాట ఆ పాట తోడుదీసి పట్టున పడేశారట. అందుకేనండి మన పెద్దలు వస్తువులను వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలి అంటారు. గిర్రున తిరిగే ఈ భూమి ఒక్కసారిగా తిరగడం ఆగిపోతే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఊహించారా? భూమి తిరగడం ఆగినంత మాత్రాన భూమిపై ఉండే అట్మాస్ఫియర్ ఆరదు. అందువలన భూమిపై ఉండే మనుషులు, వస్తువులు ఏవైనా సరే సెకనుకు 465 మీటర్ల వేగంతో తూర్పు వైపుకు విసిరివేయబడతాయి. అందువలన మనం చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఊహించడానికి భయమేస్తుంది కదా.
లూసియానా మేరస్ అనే 81 సంవత్సరాల అతను మెక్సికోలోని ఒక విలేజ్లో నివసిస్తున్నాడు. ఇతను ఒకరోజు పెరట్లో రాలిన మొక్కల ఆకులను తగలబెడుతున్నప్పుడు ఒక ఎలుక కనిపించింది. ఆ పెద్ద మనిషి దాన్ని చంపి పక్కన పడేయకుండా ప్రాణాలతో ఉన్నప్పుడే ఆ మంటలలో వేసేశాడు. ఆ ఎలుక కాలిన బాధతో అటు ఇటు పరిగెడుతూ చివరకు అతని ఇంట్లోకే వెళ్ళింది. దాని శరీరానికి అంటిన మంటలతో అతని ఇల్లంతా తగలబడింది. హనుమంతుడు లంకాదహనం చేసినట్లు ఆయన ఇంటిని తగలబెట్టింది. ఆ పెద్ద ఆయనపై ఈ ఎలుక ఇలా రెవెంజ్ తీర్చుకుంది. అమెరికాలోని అర్కన్సాస్ అనే స్టేట్లో క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్ అనే పబ్లిక్ పార్క్ ఉంది. ఈ పార్క్ 911 ఎకరాల్లో విస్తరించి ఉండగా ఇందులో 37.5 ఎకరాలను దున్ని ఉంచుతారు. అయితే ఏంటంటారా, ఇక్కడ డైమండ్స్ దొరుకుతాయండి బాబు. ఇక్కడ దొరికిన డైమండ్స్ను మనం ఎవరికి ఇవ్వనవసరం లేదు. ఎవరికి దొరికినవి వారే నిరభ్యంతరంగా ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. ఇలా ఇప్పటి వరకు 31,000 డైమండ్స్ దొరికాయట. ఏంటి, మీకు కూడా ఒకసారి వెళ్ళి రావాలనిపిస్తుందా? మనలో చాలామందికి చాలా రకాల భయాలు ఉంటాయి. కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి దయ్యాలంటే భయం, ఇలా చాలా రకాల భయాలే ఉంటాయి. కానీ మనం పుట్టినప్పుడు కేవలం 2 రకాల భయాలు మాత్రమే ఉంటాయట. ఒకటి కింద పడిపోతామేమో అని, రెండవది పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు ఉలికి పడుతుంటాం. మిగతా భయాలన్నింటినీ కూడా మనం పెరిగే కొద్దీ మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం నేర్చుకుంటూ ఉంటామట. పుట్టినప్పుడే లేని భయాలు ఇప్పుడు అవసరం అంటారా? ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రమే సరిపోదు ఫ్రెండ్స్, నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందాలంటే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి.